బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సంచలనం. ఎందుకంటే కేవలం ఒక్క సీటే గెలిచి అతను కూడా అమ్ముడుపోతే తను స్థైర్యం కోల్పోకుండా అతి కొద్ది రోజుల్లోనే మళ్ళా రాజకీయం చేసిన అసలైన రాజకీయ నేత పవన్ కళ్యాణ్, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం. అటువంటి వ్యక్తి ఒక తారాగణంలో వెండి తెరపై తన అద్భుతమైన నటనతో అలరించి కోట్లాది మంది అభిమానం పొంది కోట్ల రూపాయల సంపద ఉంది. వాళ్ళకంటూ వారి కుటుంబానికంటూ ఒక స్థానం ఏర్పరిచి అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తినే ఒక సామాన్య వ్యక్తులకి ఫోన్లు చేసి థ్రెటనింగ్ చేసి మెసేజ్లు పెట్టారంటే దాని ఒక దారి, ఒక ఇది ఉంది. ఒక స్థానం ఉన్న వ్యక్తులకే ఏదో పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి ఫోన్లు చేసినట్టుగా డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తికి బెదిరింపు కాల్స్ చేయడం అంటే అది చేసిన వాళ్ళకి మతిస్థిమితమైనా లేకుండా ఉండాలి. లేకపోతే కనుక గత ప్రభుత్వం నాటి మద్యపానాన్నైనా సేవించి ఉండాలి. అటువంటి మతిస్థిమితం లేని వ్యక్తులు ఫోనులు చేసి కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, అనేక రకాలుగా దూషిస్తున్నారు, బెదిరిస్తున్నారని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. బెదిరించిన వ్యక్తులు అతని వద్దకు వస్తే మళ్ళీ తిరిగి వెళ్తారని అయితే ఎవరికీ తెలియని పరిస్థితి. ఎందుకంటే అతను స్టార్టింగ్ నుంచి కూడా సినిమా కన్నా ఒక వ్యక్తిగా అతను ఒక బలమైన, మానసికంగా ఒక దృఢమైన మనిషి అని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చిన్ననాటి నుంచి ఒక మొండితనం, ఒక పట్టుదల ఉన్న నాయకుడు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. తను చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అనే అనేకమైన విద్యలు కానీ, తన సినీ ఇండస్ట్రీలో నటన కానీ ఎంతో పట్టుదలగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని అద్భుతమైన నటతో అలరించారు. తర్వాత రాజకీయాలకు వచ్చారు, ఒకసారి పడ్డారు, మళ్ళా గెలిచారు. ఇప్పుడు కేవలం 23 స్థానాలలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గేమ్ చేంజర్గా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తి సీజ్ ద షిప్ అని ఒక అవినీతి పరులను, ఒక స్మగ్లింగ్ చేసే వ్యక్తులను, షిప్పుల్లో పీడిఎఫ్ రైస్ని తరలించే ముఠాని పట్టుకుని తన పరిధిలోని సెంట్రల్ పరిధిలో కూడా ఎక్కడున్నా సరే తన రాష్ట్రం నుంచి ఆ అవినీతికి సంబంధించిన స్మగ్లింగ్ ఏది జరగకూడదు. అది రైస్ కావచ్చు, ఆ రైస్లో బంగారం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. పోర్టులు కేవలం రాష్ట్ర అభివృద్ధులకి, దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి కానీ ఒక స్మగ్లింగ్కి ఆసరాగా అవ్వకూడదని అతను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వెళ్ళి అక్కడ ఆపి దాన్ని సీజ్ ద షిప్ అని కేవలం ఒక ఆదేశంతోనే ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఒక ట్రెండ్ సృష్టించిన ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్. ఎందుకని తన ఎంతో రంగుల ప్రపంచమైన సినీ ఇండస్ట్రీని కాదని, కోట్లాది రూపాయలను కాదని, కేవలం పేద ప్రజలకు ఏదైనా చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేయాలి, తెలుగు ప్రజలకు చేయాలి, ఎక్కడున్నా తనొక్కళ్ళే కాదు సొసైటీ, సమాజం అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే దేశం బాగుంటుందని ఒక జాతీయ దృక్పథం ఉన్న వ్యక్తికి ఎందుకు ఈ కాల్స్ చేస్తున్నారో అర్థం కావట్లా. ఏంటి దీని సంగతి ఏంటి? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిగ్గు తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలి. అట్ ద సేమ్ టైం మన రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా ఆవిడ కూడా చెప్పారు, ఖచ్చితంగా దీనిపై ఎవరున్నా సరే దీన్ని వెలికి తీస్తాం, ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పారు. ఓకే, ఇదంతా ఓకే. అయితే ఒక సామాన్య వ్యక్తి కింద ట్రీట్ చేస్తూ ఈ రకంగా చేయడానికి గల కారణం ఏంటి? పవన్ కళ్యాణ్కి థ్రెడ్డింగ్ ఇస్తున్నారంటే ఆ ముఠా వెనక ఎంత పెద్ద నేతలు ఉన్నారు, ఎంత పెద్ద సామ్రాజ్యం ఉంది, ఇది కూడా నిగ్గు తేల్చాలి. ఇటువంటి అవినీతి పరులందరూ కలిసి ఒక నిజాయితీగా ఉన్న వ్యక్తిపై ఏదో చేయాలని కుట్ర పడడం ఎంతవరకు సమంజసం? సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి ఉన్న వ్యక్తికే వారిని ఈజీగా మేము అలా చేసేస్తాం, ఇలా చేసేస్తాం అంటే ఒక సామాన్యుడికి భద్రత ఇది. ఒక సామాన్యుడు వాక్ స్వతంత్రాన్ని కానీ, లేదంటే ఒక అధికారి తన అధికారిని ఉపయోగించి తప్పుని ఖండిస్తే తప్పు జరుగుతుందని కనుక చెప్తే చంపేస్తారా? ఎట్టెళ్తాం? దీనిపై ఖచ్చితంగా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకోవాలి.
అటువంటి బెదిరింపు కాల్స్ చేసే వ్యక్తులను ఇమ్మీడియట్గా మనకున్న టెక్నాలజీతో ఈ సైబర్ క్రైమ్ని ఏ విధంగా అయితే ట్రేస్ అవుట్ చేసి పసిగడతారో ఆ విధంగా ట్రేస్ అవుట్ చేసి ఖచ్చితంగా దోషులను 48 గంటల్లోనే పట్టుకోవాలి. ఖచ్చితంగా దీని మీద సీరియస్నెస్ తీసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి. ఒకవేళ అది కాదని వారు చేసేది ఏమి ఉండదు మాటలు తప్ప. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఆషామాషి చిన్న వ్యక్తి ఏం కాదు. అతనికి దేశంలోనే కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అతను కాపాడుకోలేని అంత స్థితిలో కూడా ఆయన లేరు. ప్రజలు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కేవలం ఒక సామాన్య వ్యక్తిని బెదిరించినట్టుగా డిప్యూటీ సీఎంని పవన్ కళ్యాణ్ ప్రజాదరణ పొందిన నాయకుడిని బెదిరిస్తున్నారంటే అసలు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అసలు ఎవరికి రక్షణ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మరింత సీరియస్నెస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుతున్నారు.